వెంకటయ్య 60 ఏళ్ల వృద్ధ రైతు. భార్య లేదు, పిల్లలు లేరు. ఒక్కడే. ఊరి చివర ఒక ఎకరం పొలమే అతనికి జీవిత సర్వస్వం. అందరూ మిగిలిపోయినా వెంకటయ్య మాత్రం ఊరును, తన పొలాన్ని వదలలేదు. ప్రతి ఉదయం సూర్యోదయానికి ముందే లేచి పొలానికి వెళ్తాడు. ఒక్కడే కలప కోతలు, విత్తనాలు వేసే పనులు, నీళ్లు పట్టే పనులు చేసుకుంటూ ఉంటాడు. మధ్యాహ్నం బియ్యపు ముద్ద తినిపెట్టుకునే ఇంట్లో ఎవ్వరూ లేరు. అయినా తన చేతిలో తయారైన అన్నాన్ని తినేవాడు గర్వంగా. ఒకరోజు వర్షం పడలేదు. మోటార్ కూడా బద్దలైంది. విద్యుత్ లేదు. వృద్ధ వయసులో మోటార్ మురిగిన బావిలో దిగి తానే సరిచేశాడు. గడ్డివానలలో నిలబడే ధైర్యం వెంకటయ్యకి ఉంది. ఊరికి కొత్తగా వచ్చిన యువ రైతులు అతనిని చూసి ఆశ్చర్యపడ్డారు. ఇంత వయసులో కూడా మామయ్యలా పనిచేయడం ఎలా అని అడిగారు. ఊ వృద్ధుడైన వెంకటయ్య ఒక్కడే రైతుగా జీవించాడేమో, కాని అతని ధైర్యం వల్ల కొత్త తరానికి మార్గం చూపించగలిగాడు. పంటలు కాదు, అతను పండించింది ప్రేరణ. సారాంశం: ఒక్క రైతు ప్రపంచాన్ని మార్చలేడు అనుకోవద్దు. ఒక రైతు ధైర్యంతో, ఆశతో, కష్టంతో ఊరంతా మారిపోవచ్చు. వెంకటయ్య పొలం పక్కన ఉన్న బురద గుంటలో నిలబడి నీటిని బిందెతో త్రాగాడు. ఆ నీరు వాడి నోటికి రుచిగా కాకపోయినా తన పని ముగిసిందన్న సంతృప్తితో ముఖం వెలిగింది. ఆ రోజు సాయంత్రం ఊరిలో రైతుల సంఘం సమావేశం జరిగింది. యువ రైతులు వెంకటయ్యని ప్రదర్శనగా బహుమతి ఇచ్చేందుకు ఆహ్వానించారు. వెంకటయ్య మొదట బహుమతి వద్దనుకున్నాడు. కాని యువ రైతులంతా అణకువగా అడిగారు. కథ ముగింపు: వృద్ధుడైన వెంకటయ్య ఒక్కడే రైతుగా జీవించాడేమో, కాని అతని ధైర్యం వల్ల కొత్త తరానికి మార్గం చూపించగలిగాడు. పంటలు కాదు, అతను పండించింది ప్రేరణ. సారాంశం: ఒక్క రైతు ప్రపంచాన్ని మార్చలేడు అనుకోవద్దు. ఒక రైతు ధైర్యంతో, ఆశతో, కష్టంతో ఊరంతా మారిపోవచ్చు.